యూకే పర్యటనలో టీమిండియాకు ఏది కలిసి రాలేదు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ ను 4-0తో, వన్డే సిరీస్ ను 2-1తో కోల్పోయిన టీమిండియా అంతకుముందు ఐర్లాండ్ తో 2 టీ20ల సిరీస్ ను కోల్పోయింది. ఇలా ఈ 2 పర్యటనలో టీమిండియాకు ఏది కలిసి రాలేదు. మొత్తం 10 మ్యాచ్లు ఆడితే ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి మిగతా అన్నింటిలోనూ ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఒట్టి చేతులతో టీమిండియా ఇంటికి బయలుదేరింది. ఇది ఇలా ఉంటే ఈ నెల 23 నుంచి జింబాబ్వేతో టీమిండియా 3 టీ20ల సిరీస్ లో తలపడనుంది. అయితే ఈ టీ20 సిరీస్ కి ఎంపికైన ఆటగాళ్లలో కొంతమంది ఇండియా నుంచి నేరుగా జింబాబ్వేకి వెళ్లగా, ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు అక్కడి నుంచి జింబాబ్వేకి వెళ్లనున్నారు. అలాగే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జింబాబ్వే సిరీస్ కు రెస్ట్ ఇచ్చారు. దీంతో వివిఎస్ లక్ష్మణ్ మోంటర్ గా వ్యవహరించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ 3 టీ20ల సిరీస్ షెడ్యూల్ వివరాల గురించి తెలుసుకుందాం. మొదటి టీ20 మ్యాచ్ ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ 25వ తేదీన, మూడవ టీ20 మ్యాచ్ 26వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి. ఇక ఈ మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభం అవుతాయి. టీవీలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుండగా ఓటీడీలో, జియో హాట్స్టార్ లో ఈ మ్యాచ్ ను వీక్షించొచ్చు. కాగా టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్స్ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే అతను ఇప్పటి వరకు కెప్టెన్ గా వ్యవహరించిన 7 మ్యాచ్ల్లోనూ ఒకటి కూడా గెలవలేదు. ఐర్లాండ్ సిరీస్ లో 2 మ్యాచ్లు, ఇంగ్లాండ్ సిరీస్ లో 4 మ్యాచ్ల ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇలా ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్స్ లో ఖాతానే తెరవలేదు. మరి జింబాబ్వే టూర్ లో తన కెప్టెన్స్ లో మొదటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.